ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ఎటు వెళ్తున్నామో నేనైతే చెప్తాను. మేమైతే ఆటోలో ప్రయాణం చేస్తున్నాము. చాలా హెవీ వర్షం ఉంది, అయినా కూడా మేము ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి పిల్లలతో సహా మేమైతే ప్రయాణం చేస్తున్నాము. చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, 2 days నుంచి పడుతుంది ఆగకుండా. మా ఊర్లో అయితే చాలా వర్షం ఉంది. మంచాల దగ్గర విలేజ్ మాది. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. రోడ్లన్నీ నిండిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా నిండిపోయాయో. ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. మేమైతే ఎందుకు పిల్లల్ని తీసుకొని పోవాల్సి వచ్చిందంటే మాకైతే గ్యాస్ అయిపోయింది. గ్యాస్ బుక్ చేసాము, బట్ గ్యాస్ రావడానికి 2-3 days పడుతుంది. అందుకని మేమైతే గ్యాస్ తీసుకురావడానికి మా ఊరి దగ్గర జైపూర్ విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర గ్యాస్ ఏజెన్సీ ఉంది. అందుకే మేమైతే గ్యాస్ తీసుకురావడానికి అయితే మేము వెళ్తున్నాము. పిల్లల్ని తీసుకొని అయితే మేము వెళ్తున్నాము. మా హస్బెండ్ ఒకడే వెళ్తా అన్నాడు, కానీ మా హస్బెండ్ అంత హెవీ వర్షంలో నేనైతే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని మేమైతే వెళ్ళాము. మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. బయటకు వెళ్తే వాళ్ళు వర్షంలో బాగా సంతోషపడుతున్నారు. బయటకు వెళ్ళడం అంటే వాళ్ళకు చాలా అంటే చాలా ఇష్టం. మేమైతే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. మా హస్బెండ్ అయితే గ్యాస్ తీసుకొని అయితే వెళ్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్షం ఉంది. ఎక్కడ చూసిన నీళ్ళు, మొత్తం వర్షమే. చాలా హెవీ రెయిన్ ఉంది. ఇంకా 2-3 days దాకా వర్షం పడుతుందంట వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మీరైతే ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద ఉండకండి. అవసరమైతేనే బయటకు వెళ్ళండి. మా పాప అయితే కొంచెం ఫీల్ అవుతుంది. వాళ్ళ డాడీ తరుస్తున్నాడు బయటకు వెళ్ళాలని. తనైతే అలిగింది మా పాప అయితే. మా హస్బెండ్ అయితే గ్యాస్ అయితే తీసుకొని వచ్చాడు. పాపం వర్షంలోనే తడుచుకుంటూ వచ్చాడు. పెట్టేస్తున్నాడు మా హస్బెండ్. పాపం తడిచేసాడు మా హస్బెండ్ అయితే. మేమైతే గ్యాస్ అయితే మాకు వచ్చేసింది. మేమైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్. మా కష్టాలు చూడండి. గ్యాస్ అయిపోతే ఎంత కష్టం ఉందో. పిల్లలు ఉన్నారు, పాపం ఆకలి అవుతుంది అంటున్నారు. గ్యాస్ అయితే అయిపోయింది. అందుకని మేమైతే అందరం కలిసి అయితే వచ్చాము. వాళ్ళ డాడీ తడిచాడని అయితే తను అంబ్రెల్లా తీసుకురాలేదని తనైతే ఫీల్ అవుతుంది. మా పాప అయితే ఎంత గొడవ పెడుతుందో చూడండి ఫ్రెండ్స్. మా పాప అయితే నువ్వు ఎందుకు తీసుకురాలేదు మమ్మీ అని గొడవ పెడుతుంది. డాడీ తడిచాడని చెప్తుంది. మా పాప అయితే ఎంత ప్రేమో డాడీకి. జైపూర్ కదా, జైపూర్ కాదు. హెవీ వర్షం. వరద అయితే ఎంత వేగంగా ప్రయాణిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈ దృశ్యం చూస్తే నాకైతే భయం వేసింది. అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ప్రయాణించండి. పరిస్థితి చాలా కష్టంగా ఉంది. చాలా హెవీ రెయిన్ ఉందంట. అందరూ అప్రమత్తంగా ఉండండి ఫ్రెండ్స్. గొడుగు లేనిది బయటకు వెళ్ళకండి. రెయిన్ కోట్స్ వాడండి ఫ్రెండ్స్. ఇంటికైతే సేఫ్గా వచ్చేసాము ఫ్రెండ్స్ మేమైతే.